మనం చిన్నప్పుడు చాలా కథలు వినే ఉంటాం కదా, అందులో కొన్ని మనకు బాగా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఒక చిన్న కథే. కానీ ఈ కథలో మన అందరి సైకాలజీకి సంబంధించిన ఒక పెద్ద గుణపాఠం దాగుంది. కథ సింపుల్గానే అనిపించొచ్చు, కానీ దాని వెనకున్న అసలు విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఈ విశ్లేషణలో మనం అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. ఒక షార్ట్కట్ కోసం మనం ఎంత వెల చెల్లించాల్సి వస్తుంది? అవును, సులభమైన దారి కావాలని అందరికీ ఉంటుంది. కాని ఆ ఆరాటంలో మనం కొన్నిసార్లు ఊహించని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అసలు ఆ మూల్యం ఏంటి? ఈ కథ అదే మనకు చూపిస్తుంది. సరే, ఇక కథలోకి వెళదాం. మన కథలో హీరో ఒక కుందేలు. దానికొక బలమైన నమ్మకముంది. ఏంటంటే తను అదృశ్యంగా మారిపోగలనని. అసలా నమ్మకం ఎలా వచ్చింది? చివరికి ఏమైంది చూద్దాం రండి. ఈ కథలో కనిపించేవి జంతువులే అయినా నిజానికి ఇవి మన జీవితంలో ఎదురయ్యే 3 రకాల మనుషులకు అచ్చమైన ప్రతిరూపాలన్నమాట. ముందుగా కోతి. ఇదేంటంటే ఈజీ సొల్యూషన్స్ అమ్ముతుంది కదా, అలాంటి అవకాశవాది. తర్వాత కుందేలు, షార్ట్కట్లను గుడ్డిగా నమ్మేస్తుంది. ఇక చివరిగా పులి. ఇది రియాలిటీ చెక్ లాంటిది, పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పే కఠినమైన నిజం. అయితే అసలు ఈ మోసం ఎలా జరుగుతోంది? దాని వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? కోతి వాడిన టెక్నిక్ చాలా పాతదే అయినా ఎప్పుడూ వర్కౌట్ అయ్యేంత పవర్ఫుల్. ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. కథలో కోతి, కుందేలుకు అమ్మేవి మాయా పండ్లు. ఇవి నిజమైన పండ్లు కాదు. మనల్ని ఊరించే మోసపూరితమైన వాగ్దానాలకు ఇవి ఒక సింబల్. అంటే కష్టపడకుండానే సక్సెస్ వస్తుందనే ఆశ చూపించడం లాంటివి అన్నమాట. కోతి ఫార్ములా చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, కష్టపడకుండా ఏదైనా సాధించాలని బలంగా కోరుకునేవాళ్లని వెతకడం. సెకండ్ స్టెప్, వాళ్లకొక మ్యాజికల్ సొల్యూషన్ చూపించడం, ఇక్కడ అదృశ్య పండ్లులాగా. ఇక ఫైనల్ స్టెప్, వాళ్ల నమ్మకాన్నే వాడేసుకోవడం, ఎందుకంటే వాళ్ల నమ్మకమే వాళ్లని మోసపోయేలా చేస్తుంది. ఇప్పటిదాకా మోసం చేసే కోతి గురించి చూశాం. ఇప్పుడు కాసేపు మోసపోయిన కుందేలు గురించి ఆలోచిద్దాం. అసలు అంత ఈజీగా కుందేలు ఎందుకు నమ్మేసింది? దీని వెనుకున్న సైకాలజీ ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. కుందేలుని కోతి మాత్రమే మోసం చేయలేదు, కుందేలు కూడా తనను తాను మోసం చేసుకుంది. తన అత్యాశే ఆ మాయలో తనుని కూడా ఒక పార్ట్నర్ని చేసింది. కుందేలు చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే. కాన్ఫిడెన్స్కి, కాంపిటెన్స్కి అంటే ఆత్మవిశ్వాసానికి, అసలైన సామర్థ్యానికి మధ్య ఉన్న తేడాని అది మరిచిపోయింది. తను అదృశ్యంగా ఉన్నానని ఫీలవ్వడమే నిజమనుకుంది. కాని వాస్తవంలో అది అందరికీ కనిపిస్తూనే ఉంది. చూడండి, పవర్ఫుల్గా ఫీలవ్వడం వేరు, నిజంగా పవర్ఫుల్గా ఉండటం వేరు. ఈ రెండిటి మధ్య కన్ఫ్యూషనే చాలా ప్రమాదకరం. ఇక ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ ఫేక్ కాన్ఫిడెన్స్తో కుందేలు తన అదృశ్య శక్తిని టెస్ట్ చెయ్యాలని డిసైడ్ అయింది. అది కూడా ఎవరిమీదో తెలుసా? అడవికే రాజైన పులిమీద. పులి దగ్గరికి వెళుతూ కుందేలు మనసులో భలే గర్వంగా అనుకుంది, హాహా, నేనిక్కడున్నానని దానికి అస్సలు తెలీదు. ఆ క్షణంలో దాని ఆత్మవంచన పీక్స్కి చేరింది. అంతేకాదు, పులిని చూసి ఎగతాళి చేయడం కూడా మొదలుపెట్టింది. కానీ అసలు విషయమేంటంటే పులికి కుందేలు మొదటినుంచి కనిపిస్తూనే ఉంది. అది కేవలం ఏమీ తెలియనట్టు నటిస్తోందంతే. ఈ డ్రామా పాపం మన కుందేలుకు అర్థం కాలేదు. చివరికి పులి ఒక్కసారిగా గట్టిగా గర్జించింది. ఆ ఒక్క గర్జనతో కుందేలు కట్టుకున్న భ్రమల సౌధం మొత్తం కూలిపోయింది. రియాలిటీ ఏంటో దాని కళ్లముందుకొచ్చింది. కోతి తనని ఎంత దారుణంగా మోసం చేసిందో ఆ క్షణంలో దానికర్థమైంది. కుందేలుకు ఎదురైన ఈ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ కథ మనకు చెప్పే నీతులు చాలా క్లియర్గా ఉన్నాయి. 1. ఏదైనా మరీ మంచిగా అనిపిస్తే బహుశాది నిజం కాకపోవచ్చు. 2. కాన్ఫిడెన్స్ ఎప్పటికీ నిజమైన స్కిల్కి రీప్లేస్మెంట్ కాదు. 3. షార్ట్కట్లు చాలా డేంజరస్ ప్లేసెస్కి తీసుకెళ్లొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా మనల్ని మనం మోసం చేసుకునే భ్రమలే అత్యంత ప్రమాదకరమైనవి. ఈ కథ కేవలం జంతువులది కాదు, మనందరిది. నేటి ప్రపంచంలో ఈ మాయా పండ్లు ఎన్నో రూపాల్లో మనల్ని ఊరుస్తూనే ఉంటాయి. గెట్ రిచ్ క్విక్ స్కీమ్ల దగ్గర్నుంచి అద్భుతాలు చేసే వైద్యాల వరకు. ఈ కథలోని మోసం మన రియల్ లైఫ్లో రోజూ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, మన జీవితంలో మనం ఏ మాయా పండ్లవైపు ఆకర్షితులవుతున్నాం, ఏ షార్ట్కట్లు మనల్ని టెంప్ట్ చేస్తున్నాయి? ఒక్కసారి దీని గురించి ఆలోచించడం చాలా అవసరం.